ఆమెకు పిల్లలు కొడుకున్నాడు. ఇది వాస్తవం కాదా? ఈమె 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 ఏమది సునీత అంటే మూడో ఆమె. మరి ఈమె పెళ్లి చేసుకున్నదా చేసుకోలేదా దేవుడు ఎరుగు. ఈమె కూడా ఎప్పుడొచ్చింది? మీడియా మిత్రులారా చూడండి, ఈమె కూడా ఎప్పుడొచ్చింది? గోపీనాథ్ గారు హాస్పిటల్లో ఉన్నాక 4 రోజుల ముందు వచ్చింది. నేను రాను అని చెప్పేది, నేను రాను అని చెప్పేది. చెప్తే కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ మధ్యవర్తి వహించి ఆమెను తెప్పించి బలవంతంగా నువ్వు ఇక్కడ ఉండు హాస్పిటల్లో అంటే ఆమె కండిషన్ పెట్టింది. ఆయన సొంత భార్య, పిల్లలు, వాళ్ళ తల్లి ఈ హాస్పిటల్ చుట్టూ ఎక్కడికి రాకూడదు. అట్లా మీరు కండిషన్ ఒప్పుకుంటేనే వాళ్ళని రానియకపోతేనే నేను వస్తా అని చెప్పి ఆ కండిషన్లో ఇప్పుడున్న సునీతమ్మ వచ్చింది. గోపీనాథ్ గారు సావు బతుకులు ఉంటే గోపీనాథ్ గారు సావు కారణము కూడా సునీతమ్మనే, కేటీఆరే. ఇది వాస్తవం. ఎవరు చెప్తున్నారో? ఇది మాగంటి గోపీనాథ్ గారు తల్లి చెప్తున్నది. మేం కాదు చెప్పేది. కన్న తల్లిని కూడా హాస్పిటల్ లోపలికి రానియలే కేటీఆర్. మాఫియాని పెట్టాడు ఆడ. సునీతమ్మకు మాటిచ్చి మొత్తం హాస్పిటల్ చుట్టూ మాఫియాని పెట్టి సొంత కన్న తల్లి మాగంటి గోపీనాథ్ గారి కన్న తల్లిని హాస్పిటల్ లోపలికి కొడుకుని చూడడానికి రానియలేదు. ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన ఎవరికన్నా ఉంటుందా? అదేవిధంగా గోపీనాథ్ గారి మొదటి భార్య కొడుకును కూడా మాఫియాతోని బెదిరించారు.